ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి రెసిపీ మొక్కజొన్న గారెలు. పేస్ట్ పట్టేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను పేస్ట్. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం పేస్ట్, ఇక్కడ చూడండి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసుకుంటున్నాను. మనకి మంచి స్మెల్ అనేది, మొక్కజొన్న గారెలు మంచి టేస్ట్ అనేవి వీటితోనే యాడ్ అవుతుంది కాబట్టి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ దంచినవి, ఇప్పుడు ఇందులో కారం వేసాను. షుగర్ అండి, చక్కెర. ఇది ఎందుకు వేస్తున్నానంటే గారెలు చేసేటప్పుడు నేను చెప్తాను ఇది ఇందులో కలిపితే యూజ్ ఏంటి అనేది. ఇప్పుడు నేను ఇలా కలిపేసుకున్నానండి మొత్తము పేస్ట్. మనకు మొక్కజొన్న గారెలు చూడండి, చేతిలో ఇలా తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది వేడైంది చూడండి, వేసేస్తున్నాను. నేను సోడా ఏం వాడనండి, ఎందులో అయినా మొత్తం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా స్టవ్ ఫుల్ పెట్టుకుంటే గారెలు కాలుతాయి. ఇప్పుడు ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇంతకుముందు నేను చెప్పినట్టు చక్కెర వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే చూడండి, గారెలు మంచిగా పొంగుతాయి. టేస్ట్ అనేది స్పైసీగా ఉంటుంది. మంచి కలర్లోకి వస్తాయి గారెలు చక్కెర వేయడం వలన. మెత్తగా ఉంటాయి, బాగా పొంగుతాయండి గారెలు కూడా. ఇప్పుడు చూడండి ఎలా పొంగుతున్నాయో, ఇలా వస్తాయి చక్కెర వేసి యాడ్ చేసుకుంటే కొద్దిగా. గారెలు అనేవి మొత్తం మెత్తగా కాలాయి చూడండి. ఇలా స్పైసీగా
ఇప్పుడు మనకి వేడి వేడి గారెలు రెడీ అయ్యాయండి. చూడండి, వేడి వేడి స్పైసీ, వావ్ సూపర్ టేస్ట్ ఉంటాయి. మీరు కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసిన మొక్కజొన్న గారెలు అందరికీ ఇష్టమని అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టము. నేను ఊరికెళ్ళి తీసుకొచ్చుకున్నాను. ఎప్పుడు గారెలు చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. గారెలు రెడీ, మొక్కజొన్న గారెలు రెడీ.